సిట్టింగ్ అరేంజ్మెంట్లో ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి జీడీలో అడిగిన ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏబిసిడిఎఫ్ అనే ఆరుగురు నార్త్ ఫేసింగ్లో వరుసగా కూర్చున్నారు. అలాగే ఇక్కడ 4 కండిషన్స్ ఇచ్చాడు. ఏ బికి రైట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, సి చివరి ప్లేస్లో ఉన్నాడు, డి సికి ఇమీడియట్ లెఫ్ట్ ఉన్నాడు, ఈ ఏకి పక్కన కూర్చోలేదు. అయితే మధ్యలో ఎవరు కూర్చున్నారు అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం క్వశ్చన్ బాగా చదివి అర్థం చేసుకున్నట్లయితే సి సిట్స్ అట్ వన్ ఎండ్ అంటే సి ఎండ్లో ఉండాలి, ఫస్ట్ ఆర్ లాస్ట్ సీట్లో ఉండాలి సి. డి ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే ఫేసింగ్ నార్త్ కాబట్టి లెఫ్ట్ అంటే మన లెఫ్ట్ సైడ్. సో సి ఫస్ట్ సీట్లో ఉండడం పాసిబుల్ కాదు. అంటే ఎక్కడ ఉండాలి, సి 6th ప్లేస్లో ఉండాలి. అండ్ డి ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ కాబట్టి డి అనేది 5th ప్లేస్లో ఉండాలి. నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఏ సెకండ్ రైట్ ఆఫ్ బి అంటే బి నుండి 2 సీట్స్ రైట్ సైడ్కి ఏ అనేది ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఆక్యుపైడ్ సీట్స్ 5, 6. సో ఏ అనేది ఇప్పుడు ఎక్కడ ఉండాలి, బి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉందనుకోండి, ఏ 3rd సీట్లో ఉంటుంది. ఏకి పక్కన ఈ ఉండకూడదు. సో బి ఫస్ట్ సీట్లో అవ్వదు. కరెక్ట్ పేరు ఏమవుతుందంటే బి సెకండ్ సీట్ అండ్ ఏ 4th సీట్ అవుతుంది. ఓకే, అంటే ఏ పక్కన ఈ ఉండకూడదు కాబట్టి రిమైనింగ్ ఏమున్నాయి, ఈ ఎఫ్ కదా. సో ఈ అనేది ఫస్ట్ ప్లేస్లో అవుతుంది, ఎఫ్ అనేది 3rd సీట్ అవుతుంది అనమాట. అయితే ఈ రిఫరెన్స్ ప్రకారం మిడిల్లో ఏముంది అంటే 3, 4 సీట్స్ ఉంటాయి. అంటే 3, 4 అంటే ఏంటి, ఎఫ్ అండ్ ఏ. ఆప్షన్లో ఎఫ్ లేదు కాబట్టి ఏ ఉంది కాబట్టి ఏ అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్. సేమ్ ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ ఉంది. సో దీనికి ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ.